ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి, మిథున లగ్నం. మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, నెక్స్ట్ వచ్చేసి ఇక పునరసు 3 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందకి వస్తుంది. మీ రాశిధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు 3వ ఇంటిధిపతి అయినటువంటి రవితో కలిసి బుధాదిత్య యోగానికి ఏర్పడ్డాడు. ఖచ్చితంగా మీ రాశిలోనే బిజినెస్ బాగుంటుంది. అలాగే మీడియా రంగంలోనూ వారికి బాగుంటుంది. అకౌంట్స్, అలాగే కొంత బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేసే వారికి, వీటిల్లో అన్నిటిల్లో ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. చక్కగా పరిస్థితులు బాగుండే అవకాశం ఉంది. బిజినెస్ రాణించే అవకాశాలు ఉన్నాయి. పైపెచ్చు మీకు గురువు కూడాను మీ రాశిలోకే వచ్చాడు కాబట్టి రాశిలో కొంత ఫస్ట్ హౌస్లో ఎవరికైనా ఎప్పటికైనా గురువు యోగించాడు. కాకపోతే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిలోకి వచ్చి మీ సప్తమ స్థానాన్ని, అంటే గురుస్థానాన్ని, మీ యొక్క ధనుర్రాశిని గురువు చూసుకుంటున్నాడు డైరెక్ట్. అలాగే 10th హౌస్ ప్లానెట్ కూడా ఈయనే అయ్యాడు. కాబట్టి ఇక్కడ 2 కేంద్రాధిపత్యాలు మంచిదే. కాబట్టి అది కూడా ఆయన సొంత రాశి. కాబట్టి మీకు ఉద్యోగంలోనూ, సోషల్ లైఫ్లోనూ, జీవిత భాగస్వామి విషయంలోనూ అన్ని విషయాలలో ఫేవరబుల్గా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు వచ్చేసి మిథున రాశి వారికి తృతీయంలో కుజుడు, కేతువు కలుస్తారు. అలాగే ఇప్పటికి వచ్చేసరికి చంద్రుడు కూడా ఉంటాడు. చంద్రుడు మీకు యొక్క 2వ ఇంటిధిపతి. కుటుంబ స్థానం బాగుంటుంది. రొయ్యల చెరువులు, మత్స్య పరిశ్రమలు పెట్టుకున్న వారికి బాగుంటుంది. అలాగే చాలా వరకు తీసుకున్నట్లయితే మీకు ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి, మిథున లగ్నం వారు అలాంటి మూవీస్ చేసినాయి. ఎందుకంటే మీడియా సైడ్ ఉండే లక్షణాలన్నీ వీళ్ళకు ఉంటాయి. కాబట్టి పౌరాణిక చిత్రాలపైన, పౌరాణిక సీరియల్స్ చేసే వారికి అయితే మాత్రం చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మిగతా వారికి కూడాను పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. చక్కగా వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఇంట్లో కూడా శుభకార్యాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విందు వినోదాలు, బిజినెస్ అన్ని రంగాలలో పోటీపడి సంపాదించి మీకంటూ ఒక ఫేజ్ వేసుకుంటారు. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహు వచ్చేసి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో రాహు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అష్టమాధిపతి, 9th హౌస్ ప్లానెట్ అయినటువంటి శని భగవంతుడు మీకు దశమంలో ఉన్నారు. గురువు వీక్షణ పడేంత వరకు కూడాను కొంచెం ఇబ్బంది అక్కడ అటు ఇటుగా ఉంటుంది. సోషల్ లైఫ్ బాగుంటుంది, ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. బట్ కెరియర్ పరంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు శని ఉంది కాబట్టి అష్టమాధిపతి, ఓ రకంగా చెప్పాలంటే ఆస్తులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వారసత్వ ఆస్తులు, పెద్దవారు ఎవరైనా ఎక్స్పైర్ అవ్వడం, వాళ్ళు ఆ ఆస్తులు మీకు కలిసి రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇనుము, కంకర, భూమి, బావులు తవ్వడం, తోటలు పెట్టడానికి వాగులతో కూడుకునే వారికి కూడాను మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ రంగంలో. నెక్స్ట్ ఇవన్నీ మీకు చాలా వరకు మంచి పాయింట్లే టచ్ అయ్యాయి. ఈ గోచారాన్ని అనుసరించి మీరు 30-40% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత మీ ఒరిజినల్ చార్ట్ చూసుకొని చక్కగా మీరు నెగటివ్గా ఉన్నది ఏదైనా చూసుకొని శాంతి చేసుకున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.